పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఒంగోలు, ఎడస్పాడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఎంపిక అనంతరం ఈ ప్రాంతానికి తొలిసారి పర్యటనకు ఆయన వస్తున్నారు. దీంతో లోకేష్ కు ఘన స్వాగతం పలకడంతో పాటు కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగేలా స్థానిక నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు ఎస్ఎన్పాడు నియోజకవర్గ సరిహద్దు అయిన గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ కు లోకేష్ చేరుకుంటారు. అనంతరం మద్దిపాడు, ఏడుగుండ్లపాడు మీదుగా కదలవాడ సమీపంలోని రవిప్రియ చతుర్వాటిక వద్దకు వస్తారు. అక్కడ రవిప్రియ రాడిసన్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి త్రోవగుంట మీదుగా ఒంగోలులోకి ప్రవేశిస్తారు. ఉత్తర బైపాస్ రోడ్డు బ్రిడ్జ్ వద్ద విగ్రహాల ఆవిష్కరణ, రంగరాయుడు చెరువు వద్ద తాగునీటి పథకం పనుల పైలాన్ ఆవిష్కరణ, డీసీసీబీ నూతన భవన ప్రారంభోత్సవం, రిమ్స్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత మినీ స్టేడియంలో సైకిళ్ల పంపిణీ వంటి కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆ మేరకు లోకేష్ టూర్ రూట్ మ్యాప్ ను కూడా పార్టీ నేతలు సిద్ధం చేశారు.